హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్. మీకు ఇప్పుడు ఓపెన్ ప్లాట్ చూపిస్తున్నాను. మంచి ప్రైమరీ లొకేషన్లో ఉంటుంది. నార్త్ ఫేసింగ్ మనకు వచ్చేసి 32-42 డైమెన్షన్స్తో ఉంది. రెడీ టు కన్స్ట్రక్షన్, తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ప్లాట్ మనకు గుర్తుగా ప్లాట్ ఇట్లా తవ్వి పెట్టారు. ఇట్లా 32-42 డైమెన్షన్స్తో నార్త్ ఫేసింగ్ ఉందండి. క్లియర్ టైటిల్. మనకు లొకేషన్ వచ్చేసి అనంజగూడ, పోచారం మున్సిపాలిటీ. వరంగల్ హైవే నుంచి జస్ట్ లోపలికి వచ్చేసి 1.5 km డిస్టెన్స్ ఉంటుంది. సరౌండింగ్ కూడా హౌజెస్ ఉన్నాయి. మొత్తం ఆల్మోస్ట్ సరౌండింగ్ హౌజెస్ ఉన్నాయి. మన ఓనర్ వచ్చేసి పర్ స్క్వేర్ యార్డ్ 30,000 చెప్తున్నాడు. నెగోషియబుల్ ఉంటుంది. కూర్చున్న కాడ తగ్గుతుంది. క్లియర్ టైటిల్. ఇదండి ప్లాట్. ఇక్కడి నుంచి అక్కడ గోడ వరకు, బ్యాక్ సైడ్ ఆ ఇల్లు గోడ వరకు. లొకేషన్ వచ్చేసి అనంజగూడ. ఓనర్ చెప్పేది మాత్రం 30,000 చెప్తున్నాడు. కూర్చున్న కాడ తగ్గిస్తాడు. మనకు క్లియర్గా ఉంది. టైటిల్ అయితే తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా. ప్లాట్స్ రేటు పెరుగుతున్నాయి కాబట్టి వరంగల్ హైవే నుంచి జస్ట్ మనకు వచ్చేసి 1.5 km డిస్టెన్స్ ఉంటుంది. చుట్టూ చాలామంది G+1 హౌస్, ఇండిపెండెంట్ హౌస్, ఇక్కడ బిల్డర్ కన్స్ట్రక్షన్స్ చాలా అవుతున్నాయి. మనకి ఇక్కడ స్కూల్ బస్సెస్ అయినా మనకు ఆన్లైన్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ స్కూల్ బస్సెస్, ఆటోస్, క్యాబ్స్, ర్యాపిడో బుక్ చేసుకున్నా కానీ ఈ లొకేషన్కి వచ్చేస్తాయి. స్కూల్స్ కూడా ఉన్నాయి. మనకు హాస్టల్స్ అయినా, కాలేజెస్ అయినా ఇక్కడ మల్టీప్లెక్స్ నియర్ బై ఉన్నాయి. హైవేకి జస్ట్ మనకు ఓవర్ రోడ్ వచ్చేసి మాత్రం ఇక్కడి నుంచి ఓవర్ రోడ్ వచ్చేసి మాత్రం జస్ట్ 3 kilometers. మనకు ఉప్పల్ వచ్చేసి మాత్రం ఒక 8 kilometers. ఈ లొకేషన్ నుంచి మాత్రం ఉప్పల్ వచ్చేసి 8 kilometers వస్తుంది. గట్కేసర్ రోడ్ వచ్చేసి మాత్రం జస్ట్ 3 kilometers. ప్లాట్ తీసుకొని అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ బేస్మెంట్ ఈ గోడ పక్క నుంచి ఇక్కడ ఇలా అని ఇలా బ్యాక్ సైడ్ వరకు ఉంది. అక్కడ ఆ ఇంటి గోడ వరకు మనకు వచ్చేసి ఆ ఇంటి గోడ వరకు నార్త్ ఫేసింగ్. ఫ్రంట్ వచ్చేసి మనకు 30 feet రోడ్ ఉందండి. ఫ్రంట్ 30 feet రోడ్ ఉంది. ఇళ్ళ మధ్యలో ఉంటుంది. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్, తీసుకొని కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.